34వ శ్లోకం నుంచి 48వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యేషతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరకృష్ణ నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 34వ శ్లోకం. శ్రీ యుధిష్ఠిర ఉవాచ కీదృశ కస్య వాశాపో హరిదాసాభిమర్శనః అశ్రద్ధేయ ఇవా భాతి హరిరేకాంతినాం భవః. సో మహారాజు యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు ప్రశ్న శుకదేవ గోస్వామిని, నారద మునిని. విష్ణు భక్తులను కూడా ఎవరు శపించారు? ఎటువంటి శాపం వాళ్ళకి కలుగుతుంది? ఎవరు విష్ణు భక్తులను కూడా వైకుంఠవాసులను కూడా భగవంతుడు విష్ణు యొక్క పార్షదులను కూడా శపించగలరు? వైకుంఠవాసులు వాళ్ళు ఎప్పుడు ఇక్కడ పతనమైపోయి ఇలా భౌతిక ప్రపంచంలోకి పడిపోతున్నారు అనే విషయం నాకు నమ్మశక్యంగా లేదు. సో ఇది అసంభవం అనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది అసలు? ఇది యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్న. అంటే ముందే చెప్పారు కదా, నిన్న చర్చించుకున్నాం కదా, జై విజయులు వైకుంఠంలో విష్ణువు యొక్క ద్వారపాలకులు, వాళ్లకు ఈ చతుష్కుమారులు శాపం పెడితే వాళ్ళు ఆ శాపం యొక్క మూలంగా ఇక్కడికి ఇలా అసుర రూపంలో జన్మించవలసి వచ్చింది వాళ్ళకి భౌతిక ప్రపంచంలో. సో అందుకని అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరైనా వాళ్ళని ఎలా శపించగలరు? అసలు శపించే వాళ్ళకు శపించినంత మాత్రం వాళ్ళు పతనం అయిపోగలరు అక్కడ నుంచి? అసలు ఇది సంభవం కాదు కదా. ఎందుకంటే మనకు తెలుసు, కృష్ణుడు తాత్పర్యంలో కూడా చెప్తారు, అంటే మన భగవద్గీతలో కూడా చెప్తారు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున
అని చెప్తారు. ఒక్కసారి నా తత్వం గురించి అర్థం చేసుకుంటే, నా దివ్యత్వం గురించి, తద్వారా వాళ్ళు ముక్తి లభించి భగవద్ధామానికి తిరిగొస్తారు. నా ధామానికొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి వెళ్ళరు అని చెప్పారు గదా! భగవంతుడు ఈ ఆశ్వాసన ఇచ్చాడు గదా! మరి భగవద్గీతలో మరి ఇప్పుడు ఇలా ఇక్కడ జరుగుతుంది కదా! ఎలా మరి దీన్ని అర్థం చేసుకోవడం? అని ఇక్కడ అడుగుతున్నారు. సో, మరి 35వ శ్లోకంలో చూద్దామంట. ఇంకా ఏం అడుగుతున్నారు? దేహేంద్రియాసు హీనానాం వైకుంఠపురవాసినాం దేహ సంబంధ సంబద్ధం ఏతదాఖ్యాతుమర్హసి. వైకుంఠవాసులు సంపూర్ణంగా వారి యొక్క శరీరాలన్నీ కూడా ఆధ్యాత్మిక శరీరాలు, చిన్మయ శరీరాలు, స్పిరిచువల్ బాడీ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి భౌతిక దేహంతో వాళ్ళకి ఏమీ పని లేదు. భౌతిక ఇంద్రియాలతో కానీ ప్రాణవాయువుతో వీటితో వాళ్ళకి ఏం పని లేదు. కాబట్టి నాకు అర్థం కావట్లేదు ఇది. దయచేసి మీరు నాకు చెప్పండి, వర్ణించండి. భగవంతుడి పార్షదులు వాళ్ళని ఎవరో శపించడం, తద్వారా వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి ఈ భౌతిక దేహాన్ని స్వీకరించడం సాధారణ మనుషుల్లాగా, ఇది నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. సో దీని గురించి నాకు వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ విషయాన్ని ఇక్కడ మనకి యుధిష్ఠిర మహారాజు నారదుని అడుగుతున్నాడు. సో నారదుని మనకి ఇప్పుడు వర్ణిస్తారు. సో ఈ యొక్క శ్లోకానికి తాత్పర్యం మనకి ప్రభుపాల్ వారు ఇచ్చారు, చదువుదామంట. సో ఎందుకంటే ఇది మామూలుగా చాలా కష్టం, ఇలాంటి ప్రశ్నను జవాబు ఇవ్వడమే కష్టం. ఎందుకంటే వైకుంఠవాసులు పతనం అవ్వరు, ఒక్కసారి వైకుంఠాన్ని మీరు వస్తే తిరిగి రారు అని చెప్పేశారు భగవంతుడి గీతలో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ వైకుంఠవాసులు ఎవరు శాపం పెట్టారంట. శాపం పెట్టేస్తే వాళ్ళు దాని ఫలితంగా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసారు, మళ్ళీ భౌతిక దేహాన్ని ధరించారు. ఇదేంటి అంటే, అందుకే నారదముని మాత్రమే ఈ జవాబు ఇవ్వగలరనేసి ఆయనకి ఇచ్చారు. నారదముని ఆ క్షమత ఉంది, ఆయన అథారిటీ దీనికి. సో ఆయన గురించి అందుకే అడుగుతున్నారు మహారాజు యుధిష్ఠిరుని, ఏతద్ ఆఖ్యాతుం అర్హసి, మీరు మాత్రమే దీనికి గల సరైన కారణం చెప్పగలరు. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వైకుంఠం నుంచి ఎవరైనా ఇలా ఇప్పుడు జై విజయులు వచ్చారు కదా, వీళ్ళు పతనమై వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ వీళ్ళు పతనం అవ్వలేదు. వీళ్ళు భగవంతుడి యొక్క కోరికను తీర్చడానికి, ఆ భగవంతుడి యొక్క ఇచ్ఛను పూర్తి చేయడానికే ఇక్కడికి వచ్చారు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి. సో ఇలా వైకుంఠవాసులు ఎప్పుడైనా వైకుంఠం నుంచి భౌతిక ప్రపంచానికి వస్తే, అలా ఎలాగైతే భగవంతుడు అవతరిస్తాడో అలాంటి దాంతో మనం పోల్చుకోవచ్చు అన్నమాట. సో ఎలాగైతే భగవంతుడు తన అంతరంగ శక్తి యొక్క ప్రభావంతో ఆయన ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు, అవతరిస్తాడు, అలాగే ఆయన భక్తుడు ఆయన అంతరంగ శక్తిలోనే పనిచేస్తూ ఈ భౌతిక ప్రపంచానికి వస్తారన్నమాట. సో ఈ విధంగా ఈ యోగమాయ ద్వారా ఆయోజితమైన ప్లాన్ ప్రకారమే భగవంతుడి లీలలు జరుగుతాయి. సో భగవంతుడు ఆయన శుద్ధ భక్తులందరూ ఈ యోగమాయ అంతర్గతంలో ఉంటారు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జై విజయ్ ఇద్దరు కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా భగవంతుడి కోసమే, భగవంతుడి లీలలో భాగస్వామ్యం అవ్వడానికే, ఆయనకు ఆనందాన్ని కల్పించడానికే వచ్చారనమాట. సో నార్మల్గా పడిపోయిన వాళ్ళు కాదు వీళ్ళు వైకుంఠం నుంచి. ఎందుకంటే వైకుంఠం నుంచి ఎవరు పతనం అవ్వరు. ఒక్కసారి వైకుంఠానికి వెళ్తే అక్కడ నుంచి పతనమై ఎవరు పడరు కిందికి. సో ఎవరైతే జీవాత్మలు సాయుధ్య ముక్తి కోరుకుంటారో, అంటే కృష్ణుడి యొక్క బ్రహ్మజ్యోతిలో విలీనమై ఉండాలనుకుంటారో, ఎందుకంటే ఆ బ్రహ్మజ్యోతి కూడా కృష్ణుడి యొక్క దేహం నుంచి వచ్చిన వెలుగే, బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అని కృష్ణుడు చెప్తారు. సో అలాంటి బ్రహ్మజ్యోతిలో ఆశ్రయం తీసుకొని బ్రహ్మజ్యోతిలో విలీనమైన వాళ్ళు పతనం అయిపోవచ్చు, ఆ సంభవం ఉంది. ఎందుకంటే ఇది మనకు శాస్త్రాల్లో కూడా చెప్పారు. ఏన్యార వ్యస్త భావార విశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్రేణ పరం పదం తతః
పతంత్యదో నాదృతయుష్మదాంగ్రయః. సో ఇక్కడ చెప్తున్నారు ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే, ఎవరైనా ఇలా వాళ్ళ తెలివితో ఆలోచిస్తే, బుద్ధితో అనుకుంటే మేము ముక్తులము, కానీ మాకు ఈ భక్తి ఏం అవసరం లేదు, మేము ముక్తి జీవులము అనుకుంటే వాళ్ళు అశుద్ధమైన వారు. అలాంటి వాళ్ళు ఎంతో ఈ ముక్తి మార్గంలో బ్రహ్మ జ్యోతికి వెళ్ళి అక్కడ ముక్తి కూడా లభిస్తుంది, సాయుధ్య ముక్తి. ఇదంతా కూడా వాళ్ళు ఎంతో కఠోర తపస్సులు వ్రతాలు చేసి దాన్ని సంపాదించుకోగలుగుతారు. కానీ మళ్ళీ కూడా వాళ్ళు పతనమై ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి పడిపోతారు, ఒకవేళ వాళ్ళు భగవంతుడి యొక్క చరణాల పైన వాళ్ళు భక్తి పెంపొందించుకోలేకపోతే, చరణాలకు ఆశ్రితులు కాకపోతే. సో అందుకనే ఈ యొక్క నిరాకారవాదులు, మాయావాదులు, వీళ్ళు ఎప్పుడు కూడా వైకుంఠ లోకాలకు వెళ్ళి భగవంతుడి పార్షదులుగా కాలేరన్నమాట వారి యొక్క తపస్సు శక్తి ద్వారా. సో అందుకనే వారికి భగవంతుడు ఇలా సాయుధ్య ముక్తి ప్రసాదిస్తాడు, ఎందుకంటే వాళ్ళకి ముక్తి కావాలి మరి. కానీ సాయుధ్య ముక్తి అనేది అసలైన ముక్తి కాదు, పాక్షికంగా ముక్తి ఇది. ఎందుకంటే ఈ సాయుధ్య ముక్తి పొందిన వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడో అప్పుడు పతనం అవ్వాల్సిందే, భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిందే. సో ఎప్పుడైనా ఇలా చెబితే బ్రహ్మలోకంలోంచి పతనమైపోయారు జీవాత్మ అని, అది జనరల్లీ ఈ యొక్క నిరాకారవాదులకి వర్తించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, జై విజయులు ఇద్దరిని కూడా ఇక్కడ భౌతిక ప్రపంచానికి పంపించారు ఒక విధంగా భగవంతుడు, ఒక లీల ప్రకారం. ఎందుకంటే భగవంతుడు కోరిక కలిగింది, నేను యుద్ధం చేయాలి. సో భగవంతుడితో ఎవరు యుద్ధం చేస్తారు? భగవంతుడితో సమానంగా యుద్ధం చేసే దమ్ము, అంత శక్తి ఎవరికుంది? ఆయన యుద్ధంలో సంతృప్తి పరిచే అంత శక్తి ఎవరికుంది? సో అందుకనే అప్పుడప్పుడు ఇలా భగవంతుడు తన యొక్క భక్తుడిని ఈ విధంగా అసురుడిగా పంపించి ఆయనతో యుద్ధం చేసి ఆ రసాన్ని ఆస్వాదిస్తాడు. సో అందుకే అలా జయ విజయులు ఇద్దరు కూడా భగవంతుడి ఈ కోరికను తీర్చడానికి ఇక్కడికి ఈ లీలలో ఇక్కడికి వస్తారనమాట భౌతిక ప్రపంచానికి. ముందుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపు రూపంలో, తర్వాత రావణ కుంభకర్ణ రూపంలో, తర్వాత మూడో జన్మలో శిశుపాల దంతవక్ర రూపంలో, తర్వాత భగవంతుడు స్వయంగా వీరిని చంపేస్తాడు కూడా, వధిస్తాడు కూడా. సో ఆ విధంగా భగవంతుడి యొక్క కోరికను తీరుస్తారు వాళ్ళు. కాబట్టి యుధిష్ఠిర మహారాజు ఇక్కడ చెప్తున్నారు, అశ్రద్ధేయ ఇవా భాతి. సో అందుకనే దీనిపైన నాకు నమ్మకం కలగట్లేదు, ఇలా భగవంతుడి యొక్క పార్షదులు వైకుంఠ లోకం నుంచి పతనం అయిపోయారు అంటే నాకు నమ్మశక్యంగా లేదు అని అందుకే అంటున్నారు. సో ఇది ఎలా జరిగింది అనేది ఇప్పుడు విస్తృతంగా మనకి నారదుని వర్ణిస్తారు, చూద్దామంట. శ్రీ నారద ఉవాచ ఏకదా బ్రహ్మణ పుత్ర విష్ణులోకం యదృచ్ఛయా సనందనాథయో జగ్ముష్ చరంతో భువనత్రయం. సో నారదుని ఏమంటారంటే, ఒకానొకసారి ఈ బ్రహ్మదేవుడి యొక్క నలుగురు కుమారులు, సనక సనంద సనాతన సనత్ కుమారులు, వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ముల్లోకాలు ఒకసారి తిరుగుతూ వైకుంఠానికి వెళ్ళిపోయారు, వైకుంఠ లోకానికి వెళ్ళిపోయారు. అలా వైకుంఠలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పంచ శ్రద్ధాయనార్భాభ పూర్వేషామపి పూర్వజాః దిగ్వాస శిశూన్మత్వా ద్వాస్తౌ తాన్ ప్రత్యయేషేదతాం. ఈ విధంగా యాక్చువల్లీ నలుగురు చతుష్కుమారులు బ్రహ్మ యొక్క ఫస్ట్ సంతానం చెప్పాలంటే. సో వీళ్ళందరికన్నా పెద్దవారైనా కానీ, మరీచి ఇంకా మిగతా ఋషిమునుల కన్నా పెద్దవారైనా కానీ చూడ్డానికి వాళ్ళు 5-6 సంవత్సరాల చిన్న పిల్లల్లాగా ఉంటారు. వాళ్ళు గుడ్డలు కూడా వేసుకోరు, బట్టలు కూడా వేసుకోరు, కాబట్టి నగ్నంగా తిరుగుతూ ఉంటారు అనమాట. 5-6 ఏళ్ళ పిల్లలు ఎలా తిరుగుతారో అలా తిరుగుతూ ఉంటారు. సో చూడ్డానికి సాధారణ 5-6 ఏళ్ళ పిల్లవాళ్ళలాగా అనిపిస్తుంటారు. సో ఇలా వాళ్ళు అక్కడికి తిరుక్కుంటూ వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చేసినప్పుడు అక్కడ జేవిజేలు ఇద్దరిని చూసి, అయ్యో వీళ్ళిద్దరు చిన్నపిల్లలు నగ్నంగా ఉన్నారు, బట్టలు కూడా లేవు, లోపల దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేసి వాళ్ళిద్దరు కూడా వాళ్ళు సాధారణమైన బాలకులు అనుకొని వాళ్ళని లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సో అప్పుడు
ఏం జరిగిందో మనం చూద్దామంట. సో, దీనికి సంబంధించిన తాత్పర్యంలో శ్రీల మధ్వాచార్యులు తంత్రసారం నుంచి కొన్ని శ్లోకాలు రాశారనమాట. అదేంటంటే దాని యొక్క అర్థం ఏంటంటే, వైకుంఠ లోకంలో ఉండే వైకుంఠ వాసులందరూ కూడా ముక్త జీవులు. ఒకవేళ వారిని ఎవరైనా శపించినా, వారిని ఎవరైనా వరమిచ్చినా గానీ వాళ్ళు ఎప్పుడు కూడా ముక్తావస్థలోనే ఉంటారు. ఈ యొక్క భౌతిక త్రిగుణాల ద్వారా వాళ్ళెప్పుడూ కలుషితమై ఉండరు. కాబట్టి ఈ వైకుంఠ లోకానికి చేరుకునే కన్నా ముందు వాళ్ళు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతిక దేహాల్లోనే ఉన్నారు. కానీ ఒక్కసారి వైకుంఠ లోకానికి వెళ్తే వాళ్ళకి ఇక్కడ చిన్మయ దేహం ఉంటుంది, అక్కడ భౌతిక దేహం ఉండదు. కాబట్టి therefore even if the associates of Lord Vishnu sometimes descend as if cursed, they are always liberated. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాగా భగవంతుడి యొక్క పార్షదులు ఎవరైనా ఇలా శపించి వాళ్ళు దాని కారణంగా ఇక్కడికి వచ్చినా వాళ్ళు ఎప్పుడు ముక్తావస్థలోనే ఉంటారు. 38వ శ్లోకం. అశపన్ కుపిత ఏవం యువాం వాసం న చార్హతః రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః పాపిష్టాం ఆసురీం యోనిం బాలిశో యాతమాశ్వతః. సో ఈ విధంగా ఎప్పుడైతే జేవిజేలు ఇద్దరు కూడా వారిని ఇలా అడ్డుకున్నారో, సనందన ఇంకా మిగతా చతుష్కుమారులు నలుగురు ఎంతో క్రోధితులైపోయారు వారి పట్ల. అలా క్రోధంతో, కోపంతో వారిని శపించారు. మీరిద్దరూ ద్వారపాలకులు మూర్ఖులు. ఇలా భౌతిక గుణాలైన రజోగుణం, తమోగుణం ద్వారా మీరు విచలితమై ఉన్నారు. కాబట్టి మీరు ఇలా భగవంతుడి పాదపద్మాల దగ్గర ఇక్కడ వైకుంఠ లోకంలో, ఏ వైకుంఠ లోకం అయితే త్రిగుణాలకి అతీతమో ఈ లోకంలో ఉండడానికి మీకు అర్హత లేదు. కాబట్టి మీకు ఇక్కడ నుంచి భౌతిక ప్రపంచానికి, భౌతిక జగత్తుకి వెళ్ళడమే మంచిది. కాబట్టి మీరు ఆ భౌతిక ప్రపంచంలో ఎంతో పాపాత్రులైన అసురుల యొక్క పరివారంలో జన్మించుగాక అనేసి శాపం పెట్టేశారు. సో దీని తర్వాత ఏం జరిగింది చూద్దామంట. 39వ శ్లోకం. ఏవం శప్తౌ స్వభవనాత్ పతంతౌ తౌ కృపాలుభిః ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతాం. ఈ విధంగా జేవిజేల్ని ఎప్పుడైతే ఋషులు శాపం ఇచ్చారో వాళ్ళు తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో పడిపోతున్నారు. సో అలా పడిపోతున్నప్పుడు వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచానికి పోయే ముందు వాళ్ళకి ఈ విషయం చెప్పారు చతుష్కుమారులు. వారి పట్ల దయ చూపించి, ఓ ద్వారపాలకులాగా 3 జన్మల తర్వాత మీరు తిరిగి మళ్ళీ ఈ వైకుంఠ ద్వారపాలకులుగా తిరిగి మీ వైకుంఠానికి వచ్చేసి ఈ ద్వారపాలకులుగా మీరు నియమితమై ఉంటారు. సో ఈ 3 జన్మల్లో మీ యొక్క ఈ శ్రాపం అనేది పూర్తవుతుంది అనేసి ఈ చతుష్కుమారులు జేవిజలకు చెప్తారు. వాళ్ళు పైన నుంచి కిందికి పడేటప్పుడు. జజ్ఞాతేతౌదితే పుత్రౌ దైత్యా దానవ బంధితౌ హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షోనుజస్తతః. సో ఇక్కడ వీళ్ళిద్దరూ జేవిజేలు కూడా వీళ్ళు భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు దితి యొక్క పుత్రులు హిరణ్యకశిపు, ఆయన పెద్ద అన్నయ్య, ఆయనకు తమ్ముడు హిరణ్యాక్ష ఇద్దరు కూడా జన్మించారు. వీరందరూ కూడా దైత్యులు, దానవులు అందరూ కూడా వీరిని ఎంతగానో సన్మానించారు. సో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఈ విషయాన్ని. హతో హిరణ్యకశిపుర్ హరినా సింహరూపిణ హిరణ్యాక్షోద్ధరోద్ధారే బిభ్రత శౌకరం వపుః.
తర్వాత నరసింహస్వామి రూపంలో వచ్చి ఆ భగవంతుడు హరి ఈ హిరణ్యకశిపును వధించాడు. దాని తర్వాత అలాగే ఎప్పుడైతే ఈ యొక్క భూమి గర్భోదక సముద్రంలో పడిపోయిందో, హిరణ్యాక్ష దాన్ని పడేసి దాన్ని ఇంకా నష్టపరచాలనుకున్నాడు. ఆ సమయంలో భగవంతుడు వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని కూడా చంపేశాడు. సో ఈ విధంగా నరసింహస్వామి హిరణ్యకశిపుని, వరహస్వామి హిరణ్యాక్షుడిని వధించారని ఇక్కడ చెప్తున్నారు. హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం కేశవ ప్రియం జిగాంశుర్ అకరోన్నాన యాతన మృత్యుహేతవే. ఈ విధంగా ప్రహ్లాదుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడిని చంపాలని కోరుకున్నాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే ఈ ప్రహ్లాదుడు విష్ణువు యొక్క భక్తుడు, గొప్ప భక్తుడు, మహాభక్తుడు. సో ఆయన్ని చంపడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశిపుడు. తం సర్వభూతాత్మభూతం ప్రశాంతం సమదర్శనం భగవత్ తేజసా స్పృష్టం నా శక్నోదంతుముద్యమై. సో భగవంతుడు పరమాత్మ. సో ఆయన ప్రశాంతంగా ఉంటాడు ప్రతి ఒక్కరి హృదయంలో, అందరికి సమానంగా. ఇక్కడ ప్రహ్లాద మహారాజు ఈ యొక్క భగవంతుడి శక్తి ద్వారా ప్రతిసారి కూడా రక్షింపబడ్డాడు. సో హిరణ్యకశిపుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ, అన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ప్రహ్లాదుని చంపలేకపోయాడు. సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట. సో ఇక్కడ భగవంతుడు మరి ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు, కానీ ఆయన అందరినీ సమాన దృష్టితో చూస్తారు, కానీ ఆయనకు ఎవరు శత్రువు కాదు, మిత్రువు కాదు. కానీ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది భగవంతుడు కొంతమందిని దండిస్తున్నారు, కొంతమందిని రక్షిస్తున్నారు, కొంతమందిని ప్రశంసిస్తున్నారు. ఇలా ఎందుకు అంటే ఇది ఎలా అంటే ఒక తండ్రి తన పిల్లల్ని దండించినట్టు, వారి మంచి కోసం దండిస్తారన్నమాట. తండ్రికి అందరు పిల్లలు సమానం, కానీ ఎవరిని దండిస్తే వాడు దారిలోకి వస్తాడో, వారి మంచి జరుగుతుందో అందుకే వారిని దండిస్తారు కొంతమందిని. సో ఇలా అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు. ప్రశాంతం సమదర్శనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 44వ శ్లోకం. తతస్థౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవసుతౌ రావణ కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ. తర్వాత ఈ జేవిజేలు ఇద్దరు కూడా ద్వారపాలకులు, విష్ణువు యొక్క ద్వారపాలకులు. వాళ్ళు రావణ కుంభకర్ణులాగా జన్మించారు తర్వాత జన్మలో. విశ్రవ కేశిని యొక్క గర్భం నుంచి వీరిద్దరిని కూడా సంతానంగా పొందారు. వీళ్ళిద్దరూ కూడా ఎంతో ఈ మొత్తం ప్రపంచంలో అందరికీ కూడా ఎంతో కష్టం కలిగించారు. తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్చాపముక్తయే రామవీర్యం శోష్యసి త్వం మార్కండేయముఖాత్ ప్రభో. ఇంకా నారదుడు చెప్తున్నారు, ఓ రాజా, ఈ జేవిజేలు ఇద్దరిని కూడా ఈ బ్రాహ్మణుల యొక్క ఈ యొక్క శాపం నుంచి ముక్తి ఇవ్వడానికి భగవంతుడు రామచంద్రుడు ఆవిర్భవించారు. ఈ రావణ కుంభకర్ణులని చంపేశారు. ఈ రామచంద్రుడి యొక్క లీలలు, ఆయన యొక్క వృత్తాంతము నువ్వు మార్కండేయ నుంచి వినడం నీకు చాలా శ్రేయస్కరం అని యుధిష్ఠిరుడు చెప్తాను నారదుడు. నెక్స్ట్ 46. తావత్ర క్షత్రియౌ జాతౌ మాత్ర స్వస్రాత్మజౌ తవ అధునా శాప నిర్ముక్తౌ కృష్ణ చక్రాహతాంహసౌ. వారు 3వ జన్మలో ఆ జేవిజేవులే ఈ యొక్క క్షత్రియుల యొక్క పరివారంలో మీ యొక్క కజిన్స్గా, సో మీ యొక్క మాత్ర స్వశ్ర ఆత్మజౌ, సో సన్ ఆఫ్ ద మదర్ సిస్టర్, అంటే మీ యొక్క తల్లి యొక్క చెల్లెలి యొక్క పిల్లలుగా పుట్టారు. సో ఇలా భగవంతుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇలా సుదర్శన చక్రంతో చంపేసి
వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగించేశారు. ఇప్పుడు వాళ్ళు ఆ శాపం నుంచి కూడా ముక్తి పొందారు. సో ఇక్కడ జయ విజయాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోయిన జీవితంలో మాత్రం జయ విజయాలు లాస్ట్ బర్త్లో 3వ జన్మలో వాళ్ళు రాక్షసులుగా పుట్టలేదు. వాళ్ళు రాక్షసులుగా పుట్టకుండా ఇక మంచి జన్మ దక్కింది వాళ్ళకి, క్షత్రియులుగా పుట్టారు. ఇంకా వాళ్ళు కృష్ణుడి యొక్క ఫస్ట్ కజిన్స్, అవునా, కృష్ణుడి యొక్క కజిన్ కాబట్టి వాళ్ళు కృష్ణుడితో సమానమైన ఫ్యామిలీ, అంటే ఆ పరివారంలోనే పుట్టారు. ఇలా వారిని పర్సనల్గా చంపేసి కృష్ణుడు ఆయన సుదర్శన చక్రం ద్వారా వారి ఇంకా ఏవైతే ఆ పాపాలు ఉన్నాయో ఆ బ్రాహ్మణులు యొక్క శాపం ద్వారా ఆ కలిగిన పాపాల యొక్క రియాక్షన్స్ ఫలితాలన్నీ కూడా తొలగించేశారు. సో ఈ విధంగా నారదుని యుధిష్ఠిర్ మహారాజ్కి వర్ణించారనమాట. ఈ విధంగా కృష్ణుడి యొక్క శరీరంలోకి ప్రవేశించాడు శిశుపాలుడు. తద్వారా ఆ శిశుపాలుడు కృష్ణుడి శరీరంలోకి ప్రవేశించి ఆ శిశుపాలుడు అక్కడి నుంచి భగవంతుడు వైకుంఠ లోకానికి వెళ్ళిపోయి మళ్ళీ వైకుంఠ లోకంలో వైకుంఠవాసిగా అక్కడ మళ్ళీ నియమితమైపోయాడు ద్వారపాలకుడిగా. సో ఇది అందరూ చూస్తుండగానే జరిగింది. అందరి ముందే వారి శిశుపాలుడి యొక్క ఆత్మ వెళ్ళి భగవంతుడి శ్రీకృష్ణుడి శరీరంలో విలీనమైపోయింది. సో ఇక్కడ మనము చూడొచ్చు. సో ఫస్ట్ జన్మలో వాళ్ళు సంపూర్ణంగా అసుర పరివారం, హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, అవునా, దితి గర్భంలో అసుర పరివారంలో జన్మించారు, అసురులుగా, దైత్యులుగా. దాని తర్వాత సెకండ్ టైము కొంచెం మంచి పరివారమే, కానీ అప్పుడు కూడా ఈ యొక్క రావణ కుంభకర్ణ లాగా జన్మించారు. కానీ థర్డ్ జన్మలో క్షత్రియ పరివారంలో జన్మించారు. సో ముందు కన్నా కూడా మంచి జన్మ దక్కింది వాళ్ళకి. సో ఇంకా ఏదో కొద్దిగా ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా, అంటే బ్రాహ్మణుల యొక్క శాపం ద్వారా కలిగిన పాప ఫలితాలన్నీ కూడా తొలగిపోయాయి. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ముక్తి లభించింది వాళ్ళకి మళ్ళీ ఈ లీల ప్రకారంగా. అలా లీల జరిగింది భగవంతుడి యొక్క ఇచ్ఛానుసారంగా. 47వ నంబర్ శ్లోకము. వైరానుబంధ తీవ్రేణ ధ్యానేన అచ్యుత సాత్మతాం నీతౌ పునర్హరే పార్శ్వం జగ్మతు విష్ణు పార్షదో. సో ఈ జేవిజేలు ఇద్దరు కూడా ఎంతో భగవంతుడు విష్ణువు పట్ల ఎంతో కాలం ఇలా శత్రుభావనతో ఉన్నారు. కానీ ఇలా 3 జన్మల జన్మించిన వాళ్ళు ఎల్లప్పుడూ కృష్ణుడిని చింతిస్తూనే, కృష్ణుడిని స్మరించుకుంటూనే ఉన్నారు, శత్రుభావనతో ఆయన, వైరి భావనతో ఆయన కానీ. కాబట్టి మళ్ళీ వాళ్ళు భగవంతుడి శరణుకి తిరిగి వెళ్ళిపోయారు, భగవద్ధామని తిరిగి వెళ్ళిపోయారు. సో విషయం ఏంటంటే ఇక్కడ జేవిజలు అసుర పరివారంలో జన్మించిన, శత్రువులుగా జన్మించిన వాళ్ళకి వైరి భావన, మాత్సర్య భావన ఉన్న కృష్ణుడి పట్ల, విష్ణువు పట్ల వారు ఎప్పుడూ ఆ భావనతో కృష్ణుడిని, విష్ణువుని స్మరించుకుంటూనే ఉన్నారు. ఆ స్మరించుకోవడం కారణంగా ఇప్పుడు కృష్ణ లీలలో కూడా ఫైనల్గా ఆయన చంపేసిన తర్వాత వీళ్ళిద్దరిని, సో వీళ్ళు కూడా తర్వాత ఇప్పుడు శిశుపాలుడు మనం చూస్తున్నాము. ఈ విధంగా భగవంతుడు కృష్ణుడి శరీరంలో ప్రవేశించారు. కానీ అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే కృష్ణుడిలో అన్ని అవతారాలు ఉన్నాయి, అవునా, కృష్ణుడులోనే అన్ని విష్ణు అవతారాలు కూడా ఉన్నాయి. సో ఆయన కృష్ణుడిలో ప్రవేశించారు, అక్కడి నుంచి ఆయన వైకుంఠ లోకానికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వైకుంఠ వాసులుగా మళ్ళీ తిరిగి ఏ స్థానంలో ఉండేవారో ద్వారపాలకి ఆ స్థానంలో నియమితమైపోయారు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, అదే కృష్ణుడి శరీరంలో విలీనమైపోవడం అంటే అది సాయుధ్య ముక్తితో పోలుస్తాం, కానీ ఇది సాయుధ్య ముక్తి కాదు. కృష్ణుడి శరీరంలో ప్రవేశించి అక్కడి నుంచి వాళ్ళు వైకుంఠంకి వెళ్ళిపోయారు అలా. ఓకే, సో వాళ్ళకు మాత్రం వైకుంఠ ప్రాప్తి లభించింది. సో ఇది విన్న తర్వాత యుధిష్ఠిరుడికి మళ్ళీ ఒక ప్రశ్న పుట్టుకొస్తుంది అనమాట. మళ్ళీ ఆ ప్రశ్న ఏంటో చూద్దామంట. దీంతో ఈ యొక్క అధ్యాయం కూడా ముగుస్తుంది. లాస్ట్ శ్లోకం 48వ శ్లోకం. శ్రీ యుధిష్ఠిర ఉవాచ విద్వేషోదయితే పుత్రే కథం ఆసీన్ మహాత్మని బ్రూహి మే భగవన్ యేన
ప్రహ్లాదస్యాచ్యుతాత్మన. మహారాజు యుధిష్ఠిరుడు ఈ విధంగా అడిగాడు నారదునికి, ఓ ప్రభు, హే ప్రభు నారదుముని, ఈ హిరణ్యకశిపుడు మరియు తన యొక్క పుత్రుడైన ప్రహ్లాదు పట్ల అంత శత్రుభావన ఎందుకు ఆయనకి? వారి మధ్యలో ఎందుకు అంత శత్రుభావన కలిగింది? మరి ప్రహ్లాద మహారాజు కృష్ణుడికి మహాభక్తుడిగా ఎలా మారిపోయగలిగాడు? ఈ విషయాలు నాకు దయచేసి వర్ణించండి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది యుధిష్ఠిర మహారాజు యొక్క ప్రశ్న. సో ఈ ప్రశ్నకు జవాబుగానే ఇప్పుడు మనం చూస్తాము ఈ యొక్క హిరణ్యకశిపు, ప్రహ్లాద మహారాజు, నరసింహస్వామి, ఈ లీల, ప్రహ్లాదు యొక్క చరిత్ర, దీన్ని ఇప్పుడు మొదలు పెడతారు నారదుని. ఎన్నో అధ్యాయాలు నడుస్తాయి. సో నెక్స్ట్ 2వ అధ్యాయంలో మనము రేపు చూద్దామంట. హిరణ్యకశిపు, దైత్యరాజు హిరణ్యకశిపు, ఆయన గురించి ఫస్ట్ వర్ణన ఉంది, ఒక చాప్టర్ అంతా కూడా చూద్దామంట. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం ఈ లీల ప్రహ్లాద చరిత్ర అంతా కూడా విస్తృతంగా వర్ణించారు భాగవతంలో. ఇది మనం రేపటి నుంచి మొదలు పెడతాము. సో ఇప్పటివరకు ఎంతో ఓపికగా విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि।